ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు, నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? నవని 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 రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి.